Today is what is the day today? 14th. What to put this thing? Another 14th. Where? 14th January 2026. Okay, and today I am going to tell the story. The story it is about అమరావతి కథలు. ఓకే, మీకు అమరావతి కథల నుంచి కొన్ని చెప్తా. అమరావతి అనేది ఒక సిటీ అన్నట్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఓకే, అప్పుడు అమరావతిలో అది ఎక్కడ అంటే కృష్ణా రివర్ అని ఉంటుంది, కృష్ణా నది. ఓకే, ఆ కృష్ణా రివర్ దగ్గర దాని పక్కన ఉంటుంది అన్నట్టు. ఒక అతను శంకరమంచి సత్యం అనే అతను ఒక ఆథర్ ఏంది అని అంటే మంచి మంచి స్టోరీలు రాసిండు అన్నట్టు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫిక్షన్, బట్ దే ఆర్ వెరీ హార్ట్ టచింగ్ స్టోరీస్ అన్నట్టు. సో ఇవాళ చెప్పబోయే స్టోరీ ఏంది అని అంటే ఇవాళ చెప్పబోయే స్టోరీ వచ్చేసి సిరి శాంతి. సిరి శాంతి అంటే ఏంది అని అంటే, సిరి అంటే ఏంది అని అంటే డబ్బు. సిరిని తెలుగులో సిరి అంటే ఇంగ్లీష్లో మనీ. ఓకే, శాంతి అంటే పీస్. ఓకే, సో టుడే ద స్టోరీ ఈజ్ ఆల్ రివాల్వింగ్ అరౌండ్ మనీ అండ్ పీస్. కొడవగంటి అనే ఒక ప్లేస్ ఉంటుంది అన్నట్టు అక్కడ అమరావతి దగ్గరలో. ఆ ప్లేస్లో ఒక అతను ఉంటాడు. ఆయన పేరు ఏం పేరు అని అంటే, ఆయన పేరు సిద్ధయ్య. ఆయన ఏంది పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు. పొలం అంటే తెలుసా మీకు? పొలం అంటే ఫామ్లో పనిచేస్తాడు అన్నట్టు. నైట్ అంతా పనిచేస్తాడు కష్టపడి. నైట్ అంతా పనిచేసి అప్పుడు నైట్ పనిచేసేది అన్నట్టు. ఎందుకు అని అంటే అప్పుడు ఒకవేళ కరెంటు లేకున్నా, లేకపోతే నైట్ బర్డ్స్ కానీ ఏమన్నా వచ్చేసి అన్నీ ఫుడ్ను ఇచ్చేస్తాయని చెప్పేసి నైట్ అంతా పొలంలో కావాలండి పనిచేసేసి మార్నింగ్ ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు అన్నట్టు. మార్నింగ్ పోతూ ఉంటే ఏమైంది అని అంటే, ఆయనకు దూరంలో ఏదో ఒకటి మెరిసినట్టు కనబడుతుంది అన్నట్టు. సంథింగ్ స్పార్క్లింగ్ కనబడితే ఏంటి దాన్ని చూస్తాడు అన్నట్టు. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవుతూ ఉంటుంది. ఆయనకి ఏం కనబడుతుంది అంటే ఒక రాయిలాగా ఉంటుంది, అది మెరుస్తూ ఉంటుంది అన్నట్టు. అయితే ఆయన ఏమనుకుంటాడు, అరే ఏదో రాయిలాగా ఉన్నది మెరుస్తుంది అని చెప్పేసి ఆయన చేతిలో తీసుకుంటాడు అన్నట్టు. అది సన్లైట్కి ఇంకా బాగా మెరుస్తుంటుంది అన్నట్టు. అయితే ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఎవరికి ఇద్దాము, అమరావతికి వెళ్తున్నా కదా అక్కడ ఎవరికైనా ఇద్దామని చెప్పేసి ఆ రాయిని తీసుకుంటాడు అన్నట్టు. అది నడుముకు పెట్టుకుందాం అనుకుంటే మస్తు బరువు ఉంటుంది అది. అయితే అది ఏంది తెలుసా? అది 66 క్యారెట్ల వజ్రం. వజ్రం అంటే డైమండ్. 66 క్యారెట్ వజ్రం అన్నట్టు. సో 66 క్యారెట్ల వజ్రం అన్నట్టు. ఓకే, నేను వజ్రం అని చెప్తా. ఓకేనా, 66 క్యారెట్లు, 66 క్యారెట్స్, అంత మంచి వజ్రం. బట్ ఆయన ఏమనుకుంటాడు, ఇది ఎవరికన్నా ఇద్దామని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే, ఒక అతను ఉంటాడు అన్నట్టు, ముత్యాలు అని ఉంటాడు. ఆయన వచ్చేసి ఏంది అని అంటే, బంగారం అట్లా కొంటారు కదా, వాళ్ళ ఇంటి ముందు కూర్చుంటాడు అన్నట్టు. తీసి ఆయన వాళ్ళ ఇంటి ముందర కూర్చొని ఏంది అని అంటే, వెళ్ళుకుంటా వాళ్ళ ఇంటి ముందర కూర్చొని అక్కడ ఏంది అని అంటే బాగా బరువు ఉన్నదని తీసి పక్కన పెడతాడు అన్నట్టు. అయితే అప్పుడే ఏంటంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన బయటకు వచ్చి చూసుకుంటా, సిద్ధయ్య ఏంటిది ఇది అని అంటాడు. అంటే ఏదో రాయి అయ్యా, ఆ సిద్ధయ్య చెప్తాడు అన్నట్టు, ఏదో రాయి ఉన్నది అని అంటాడు అన్నట్టు. అనగానే ముత్యాలకు అర్థమవుతుంది ఇది ఏంది అని అంటే చాలా విలువైందని చెప్పేసి. అర్థమైనాక దాన్నే చూస్తుంటే అడుగుతాడు అన్నట్టు, ఈ రాయి మీకు కావాలన్నా అని అడుగుతాడు అన్నట్టు సిద్ధయ్య. అంటే ముత్యాలు ఏమంటాడంటే, ఓ నాకు ఎంతకి ఇస్తావు అని అంటాడు, ఎన్ని డబ్బులకి ఇస్తావు అని అంటాడు. ముత్యాలు ఆయన మర్చెంట్, ఆయన ఏంది బంగారము ఇదంతా మర్చెంట్ అన్నట్టు. ఆయన తెలుసు కదా, బంగారం కొనడము, నగలు చేయడము అట్లా అమ్ముతూ ఉంటారు కదా, మనం కొనుక్కుంటాం కదా ఇప్పుడు ఇండియా పోయినప్పుడు అట్లా బంగారం షాప్ అట్లా అని అన్నట్టు. సో ఆయన చూసి ఇస్తావా అని అంటే, ఈయన ఎంత అని అంటే, సిద్ధయ్య ఏమంటాడంటే, నాకు కొద్దిగా పొగాకు పెట్టండి అని అంటాడు అన్నట్టు. పొగాకు అంటే ఏంది? టొబాకో లీవ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు సిగరెట్ ఎట్లనో అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే టొబాకో లీవ్స్ అని ఉండే అన్నట్టు. ఆ టొబాకో లీవ్స్ను డైరెక్ట్ వాళ్ళు ఏంది పొడి చేసుకొని దాన్ని ఇట్లా పిలిచేటోళ్ళు అన్నట్టు. ఇప్పుడు మనం స్మోకింగ్ ఎట్లా చేస్తుండ్రో ఆ రోజుల్లో. అయితే ఆయన అనగా ఏం చేస్తాడు, ఈయన నీకు టొబాకో అని చెప్పేసి చాలా టొబాకో ఇస్తాడు అన్నట్టు, ఒక 10 daysకి సరిపోయేంత. అది తీసుకొని ఈయన ఏమనుకుంటాడు, అది రాయి అనుకొని ఈ రాయికి కూడా టొబాకో ఇస్తుందని చెప్పేసి ఆ సిద్ధయ్య ఏంది హ్యాపీగా అది ఇచ్చేసి వెళ్ళిపోతాడు అన్నట్టు. బట్ ఆయనకు తెలియదు కదా, సిద్ధయ్య ఏంది జస్ట్ హీజ్ ఏ నార్మల్ ఫార్మర్. ఆయనకి ఏం చేయాలో తెలియక అట్లా ఇస్తారా, ఏం చేయాలో తెలియక అయితే ఇస్తాడు అన్నట్టు. అయితే ఇచ్చినాక తర్వాత ఏమైంది అని అంటే, దాన్ని ఏంది అని అంటే ఈయన ఏం చేస్తాడంటే, మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు 10 daysకి సరిపోయేంత టొబాకో పౌడర్ దొరికింది అని చెప్పేసి, టొబాకో లీవ్స్ దొరికినాయి అని చెప్పేసి హ్యాపీగా వెళ్ళిపోతాడు అన్నట్టు సిద్ధయ్య. వెళ్ళిపోయినాక
ఆయన ఏం చేస్తాడు, ముత్యాలు ఆ మర్చెంట్ ఏం చేస్తాడంటే దాన్ని మొత్తం షైన్ చేస్తాడు అన్నట్టు. షైన్ చేస్తే అది ఇంకా షైన్ అయ్యి ఇట్లా అంటే సన్ షైన్ లాగా ఇట్లా సన్ లాగా వెలిగిపోతూ ఉంటుంది అన్నట్టు. అయితే అంత హెవీగా ఉన్నది, తర్వాత అంత వాల్యుబుల్, అది ఎప్పుడు చూడలేదు అన్నట్టు. ఆయన ఏంది అందరూ వేరే వాళ్ళకి చూపెడతాడు అన్నట్టు. వేరే వాళ్ళందరూ ఏమంటారంటే అసలు కింగ్ల దగ్గర ఉండాలి, ఏదో కింగ్డమ్ నుంచి వచ్చినట్టుంది, అసలు ఎక్కడ దొరికింది నీకు, ఇది చాలా వాల్యుబుల్, చాలా కాస్ట్లీ అని అంటారు అన్నట్టు. అన్నాక ఇట్లా అట్లా అందరు మాట్లాడుకుంటా అంటే అదేంటి అని అంటే అది వెంకటాద్రి నాయుడు అనేటువంటి ఆయన రూల్ చేస్తూ ఉంటాడు ఆ ప్లేస్ను. ఆయన చెవులో పడుతుంది అన్నట్టు. ఆయన చెవులో ఇట్లా ఇట్లా ఆయన దగ్గర మంచి విలువైనది ఇట్లా ఉన్నదట, విలువైన వజ్రము చాలా బాగున్నదట అని చెప్పేసి అనగానే ఆయన ఏం చేశారంటే వెంకటాద్రి నాయుడు ఏం చేశారంటే ఆయనను ఈ ముత్యాలని పిలుస్తాడు అన్నట్టు. పిలిచి ఏంది అని అంటే నీ దగ్గర ఏమన్నా ఇట్లా రత్నాలు ఉంటాయా, రత్నాలు అంటే అవే, రత్నాలు అంటే విపాల్స్ అవి, అయితే రత్నాలు ఉన్నాయా ఇట్లా వజ్రాలు, నేను ఇట్లా హారం చేయించుకుందాం అనుకుంటానా అని అంటాడు అన్నట్టు. హారం అంటే తెలుసారా, హారం అంటే నెక్లెస్, అయితే చేయించుకుందామని అంటే ఆయన ఏం చేస్తారంటే ఆయన దగ్గర ఉన్నాయన్నీ తీసి చూపెడతాడు. అరే ఏం చేయకరా, ఆయన దగ్గర ఉన్నాయన్నీ లోపల ఉన్నది, ఆయన దగ్గర ఉన్నాయన్నీ చూపెడతాడు అన్నట్టు. ఎవరు ఆయన లోపల ఉన్నది, నువ్వు ఇది ముఖ్యమా నీకు స్టోరీ ముఖ్యమా పడుకో. అయితే ఆయన ఏం చేస్తాడు, వెంకటాద్రి నాయుడు పిలువగానే ఏంటి అని అంటే ఈయన దగ్గర ఉన్నాయి అన్ని తీసుకుపోయి చూపెడతాడు అన్నట్టు. అన్ని తీసుకుపోయి చూపెట్టినా కూడా ఆయనకు సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నట్టు. ఎందుకు అని అంటే ఆయన ద బెస్ట్ కావాలని చూస్తూ ఉంటాడు. అయితే చూపెడతా ఉంటే ఎన్ని చూపెట్టినా కూడా లాస్ట్కి ఏంటి అని అంటే ఇవి ఇంకా ఇంకా దీనికంటే మంచి లేవా అని అడుగుతాడు అన్నట్టు. వెంకటాద్రి నాయుడు అనే ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఈజ్ లైక్ ఏ రూలర్ అన్నట్టు, అంటే ఆ ఏరియాలో కింగ్ లాగా అనుకోరాదు. అయితే నీ దగ్గర ఈయన పిలుస్తాడు, ముత్యాలను పిలిచి నీ దగ్గర ఏమన్నా ఇట్లా ఉన్నాయా అని అంటే ముత్యాలు అన్నీ చూపెడతాడు ఆయనకి. అవన్నీ చూపెట్టినా కూడా ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నట్టు. ఇక లాస్ట్కి ముత్యాలు ఏం చేస్తాడంటే ఇట్లా కాదని చెప్పేసి ఈ ఏదైతే సిద్ధయ్య దగ్గర తీసుకున్నాడో ఆ వజ్రాన్ని తీసుకుపోయి చూపెడతాడు అన్నట్టు. చూపెట్టగానే ఏంది అని అంటే అది ఎట్లా అంటే దాన్ని ఏమంటారు, సభ అంటే ఏమంటారు, కోర్టు, ఆ కోర్టు ఉంటుంది కదా కింగ్ ఆ కోర్టులో తీసుకుపోగానే అందరు కళ్ళు ఇట్లా అమ్మ బాబోయ్ ఎంత బాగున్నది, అది అసలు ఎవరో గాడేసి దాన్ని స్కైలో నుంచి ఆకాశంలో నుంచి పడిపోయినట్టుంది అని చెప్పేసి అందరు ఇట్లా షాక్ అయిపోతారు అన్నట్టు, బా ఏమున్నది అని చెప్పేసి. అప్పుడు ఆయన వెంకటాద్రి నాయుడు అడుగుతాడు అన్నట్టు, ముందే ఎందుకు చూపెట్టలేదు నాకు అని అంటాడు. అని అంటే ముత్యాలకు అర్థమైంది ఏంటి అని అంటే అరే ఈయన కోపం వచ్చిందని చెప్పేసి నేను ఇది ఇంత బాగున్నది కదా నేనే ఉంచుకుందాం అని అనుకున్నా అని అంటాడు అన్నట్టు. అంటే వెంకటాద్రి నాయుడు అంటే నేను నీకు డబ్బులు ఇయ్యను అనుకున్నావా, అసలు నువ్వు ఎందుకు చూపెట్టలేదు అని అంటే లేదు ఇట్లా నేనే ఉంచుకుందాం అనుకున్నా, కాకపోతే ఇప్పుడు మీకు ఏది నచ్చలే కాబట్టి తీసుకొచ్చినా అని అంటాడు. అనగానే సరే దీనికి ఎన్ని డబ్బులు ఇవ్వాలి అని అడుగుతాడు ఆయన వెంకటాద్రి నాయుడు. అంటే ఈయన అంటాడు లేదు మీకు ముత్యాలు వీటన్ని గురించి తెలుసు కదా, నేనేమి అడగా మీరే చెప్పండి అని అంటాడు. అనగానే ఏంది అని అంటే దానికి ఎంత అని అంటే 10 లక్షల రూపాయలు, అంటే 1 మిలియన్ ఇస్తా అని అంటాడు ఆయన. అనగానే ముత్యాలైన కూడా మస్తు సంతోషపడతాడు, అమ్మయ్య అనుకున్న దానికంటే బాగానే డబ్బులు వచ్చినాయి, 10 లక్షలు ఇస్తుండు, ఆయనకేమో జస్ట్ ఒక 10 రోజులకు కావాల్సిన టొబాకో ఇచ్చేసి తీసుకున్నా అని చెప్పేసి 1 మిలియన్ వచ్చి అని చెప్పేసి అన్నాక ఆయన ఏమంటాడు తెలుసా వెంకటాద్రి నాయుడు ఏమంటాడంటే ముత్యాలను నీకు ఇంకొక 10 లక్షలు ఇస్తా, అంటే ఇంకొక 1 మిలియన్ ఇస్తా, బట్ నాకు ఒకటే చెప్పాలి ఏంటంటే నీకు ఎక్కడ దొరికిందో చెప్పాలి అని అంటాడు అన్నట్టు. అనగానే అప్పుడు ముత్యాలు చెప్తాడు అన్నట్టు ఇట్లా నాకు సిద్ధయ్య అనే అతను ఒక అతను తీసుకొచ్చి ఇచ్చిండు, ఆ సిద్ధయ్య ఇట్లా వాళ్ళ సిద్ధయ్య తీసుకొచ్చి ఇచ్చిండు, నాకు ఎక్కడ దొరికిందో తెలియదు అని చెప్తాడు. చెప్పగానే అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఆయనకి 20 లక్షలు ఇచ్చేసి ఆ ముత్యాలకు వెంకటాద్రి నాయుడు ఏం చేశారంటే ఈయన ఆర్మీని, అంటే ఈయన ఉంటారు కదా ఈయన సోల్జర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరినీ తీసుకొని 2 మిలియన్ ఒక చిన్నదానికి 66 క్యారెట్ల దానికి. సో వీళ్ళందరూ ఈయన ఏం చేస్తారంటే ఈయన ఇంకా హార్సెస్ తర్వాత ఎలిఫెంట్స్ వాటన్నిటి మీద వాళ్ళ ఈయన సోల్జర్స్ని తీసుకొని ఆయన దగ్గరికి పోతాడు అన్నట్టు సిద్ధయ్య దగ్గరికి పోయి అంటాడు అన్నట్టు నీకు ఇల్లు ఎక్కడ వాళ్ళు ఇల్లు కనుక్కున్నాక సిద్ధయ్య దగ్గర పోయినాక సిద్ధయ్య నీకు ముత్యాలకి ఇచ్చినటువంటి ఆ రాయి ఎక్కడ దొరికింది అని అడుగుతాడు. అనగానే సిద్ధయ్య భయపడిపోతాడు అన్నట్టు, భయపడిపోయి ఏడ్చుకుంటే చెప్తాడు అన్నట్టు నాకున్నదే హాఫ్ ఎకర్ ల్యాండ్లో అక్కడ ఒక చిన్న రాయి దొరికింది, నాకేం తెలియదు, నేను సిద్ధయ్యకి ఇస్తే సిద్ధయ్య నాకు టొబాకో ఇచ్చిండు 10 డేస్కి సరిపడా, అంతే, నేను మళ్ళీ మీకు వచ్చి చెప్పిండు నా మీద అని చెప్పేసి అని అంటాడు అన్నట్టు. అని సిద్ధయ్య భయపడితే అప్పుడు ఈయన ఏం చేస్తారంటే ఈయన వెంకటాద్రి నాయుడు ఏం చేస్తారంటే ఆయన పొలంలో ఎక్కడ పడ్డదో చూపెట్టామని చెప్పేసి అది చూపెట్టిన దగ్గర మొత్తం తవ్వుతాడు అన్నట్టు. తవ్వగానే ఆయనకు మస్తు చాలా ఇవి దొరుకుతాయి అన్నట్టు, వజ్రాలు
అన్ని బస్తాలలో మొత్తం బ్యాగులో నింపుకొని Is this a real story? ఇట్స్ ఎ ఫిక్షన్ స్టోరీ. సో ఆయన మొత్తం తీసుకొని ఏంది అని అంటే ఆయన కింగ్డమ్ పోతాడు అన్నట్టు. పోకుండా సిద్ధయ్యకి ఏమి ఇస్తాడు తెలుసా? సిద్ధయ్యకి ఏంది అని అంటే ఒక పెద్ద అంటే ఒక బండి ఉంటుంది కదరా, బుల్ కార్ట్ నిండా టొబాకో ఇస్తాడు. ఇచ్చేసి ఏమంటాడు అని అంటే నీకు టొబాకోతో పాటు నీకు 10 ఎకరాల భూమి ఇస్తున్నా, 10 ఎకరాలు అంటే 10 ఎకర్ ల్యాండ్ ఇస్తున్నా He should also give him another $1 million. అని చెప్పేసి అంటాడు అన్నట్టు. అనగానే సిద్ధయ్య ఏంది పాపం పూర్కే అంటాడు కదా, సిద్ధయ్య ఏమనుకుంటాడంటే అబ్బా నాకు 10 ఎకర్స్ భూమి వచ్చింది, తర్వాత నాకు ఎన్ని రోజులు స్మోక్ చేసినా సరిపోనంత పొగాకు వచ్చింది అని చెప్పేసి హీఈస్ వెరీ వెరీ హ్యాపీ. తర్వాత ఏంటి అని అంటే అందరికీ మంచి తన లైఫ్ టైం అంతా మొత్తం మంచిగా టొబాకో కాల్చుకుంటాడు. తర్వాత అందరికీ భోజనాలు పెట్టేసి మస్తు హ్యాపీగా ఉంటాడు అన్నట్టు ఆయన. కానీ అనుకుంటాడు అన్నట్టు పిచ్చోళ్ళు వీళ్ళు ముత్యాలు ఉన్న వెంకటాద్రి నాయుడు ఈ రాళ్ళు కూడా కొనుక్కుంటారు వీళ్ళు పిచ్చోళ్ళు అని ఆయన అనుకుంటాడు సిద్ధయ్య. అయితే సో ఎగ్జాక్ట్లీ గల్లిబుల్. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అని అంటే సిద్ధయ్య అంత గల్లిబుల్ ఉన్నా కూడా సిద్ధయ్య వచ్చిన ల్యాండ్ తోటి వచ్చిన టొబాకో తోటి ఈజ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిస్ ఎంటైర్ లైఫ్ టైమ్. సో హీ గాట్ ద but when you do find something, what do people do with it? Why do they keep it? There's no point. You can just sell it and collect money. Correct. Why do they keep it? What's the point of it? No, people will sell and give it, but సిద్ధయ్య సి మోరల్ ఆఫ్ ద స్టోరీ అంటే ఈ స్టోరీలో సిద్ధయ్యనే అందరికంటే హ్యాపీగా కాంటెంటెడ్గా అందరికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్గా పీస్ఫుల్గా ఉన్నాడు. బట్ వెంకటాద్రి నాయుడు పీస్ఫుల్గా లేడు, ముత్యాలు పీస్ఫుల్గా లేడు. ఎందుకు అని అంటే వాళ్ళు ఏంది ఇంకా డబ్బు కావాలి ఇంకా కావాలనేటువంటి గ్రీడీలో ఉన్నారు. అర్థమైందా? సో ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అని అంటే ఈ హోల్లో సిద్ధయ్య, ముత్యాలు, వెంకటాద్రి నాయుడులో సిద్ధయ్య లైఫ్ లాంగ్ హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నాడు. ఆయనకి ఏం తెలియదు దాని వాల్యూ. ఏమనుకున్నాడు, పిచ్చోళ్ళు రాళ్లకు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అని చెప్పేసి అనుకుంటాడు అన్నట్టు. సో దట్స్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఇది అమరావతి కథలోని సిరి శాంతి. సిరి అంటే ఏమని చెప్పిన నేను? వెల్త్. ఎస్, వెల్త్. శాంతి అంటే పీస్. ఓకే, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఫ్రమ్ అమరావతి కథలు. ఓకే.